ఈ కాలంలో మంచోళ్ళు ఎక్కడైనా ఉన్నారా అంటే ఇంటిలో భార్యని నమ్మలేని పరిస్థితి, భర్తను నమ్మలేని పరిస్థితి, తల్లిదండ్రులని నమ్మలేని పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని సంపూర్ణంగా సర్వనాశనం చేయడానికి పవన్ కళ్యాణ్ వేసిన స్కెచ్ ఇది. మన బడుగు బలహీన వర్గాల్ని మోసం చేస్తున్నాడు. ఆర్ కృష్ణ ఏమన్నా మేము బిచ్చగాలమా అన్నాడు. చంద్రబాబుతో భిక్షం అడిగాడు, కేసీఆర్ని భిక్షం అడిగాడు, వైసీపీని భిక్షం అడిగాడు, ఇప్పుడు బీజేపీని భిక్షం అడిగి బీసీలని తాకట్టు పెట్టేశాడు. వాడి శిష్యుడే తీర్మానం వలన దానికి రుజువే నిన్న తెలంగాణలో మీటింగ్. బీసీలారా మనం అమ్ముడు పోవాలా? 60% ఉన్నోళ్ళవి నేనున్నాను కదా. ఎవ్వరికీ అమ్ముడుపోని చిరంజీవిలాగా అమ్ముడుపోలేదు కాంగ్రెస్కి, పవన్ కళ్యాణ్ లాగా తెలుగుదేశం బీజేపీకి అమ్ముడుపోలేదు. ఎంత పెద్ద పదవులు ఇస్తానన్నా సరెండర్ అవ్వలేదు. జగన్ తమ్ముడు, దేవుడు నీతో ఉండగా, నేను నీతో ఉండగా నీ తల మీద వెంట్రుక మొక్క తీసినోడు లేడు. దేవుడిచ్చిన నేనిచ్చిన సలహాల ప్రకారం వెళ్తే జై అంబు నిశ్చయ అంబు రాష్ట్ర ఇబ్బందులు తీస్తాం. ఇక్కడున్న బీజేపీ తొత్తులు అందరినీ చిత్తుగా రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఓడిస్తాం. అదేవిధంగా 2008లో చిరంజీవి గురించి చెప్పాను. ఆయన కాంగ్రెస్ విరోధి కాదు, కాంగ్రెస్లో విలీనం అవుతాడని 100 సార్లు చెప్పాను, 1000 సార్లు చెప్పాను. అదే జరిగింది. పవన్ కళ్యాణ్ మాయావతి కాలు పట్టుకున్నప్పుడు వీడు ప్యాకేజ్ స్టారు, మోదీని, చంద్రబాబుని, లోకేష్ని తిడతాడు, మళ్ళా పదవిస్తే వాళ్ళతో చేరుతాడని. అదే జరిగింది. చెప్పినవన్నీ 100కి 100 జరుగుతున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి వస్తుంది. లోకేష్కి ముఖ్యమంత్రి పదవి ఇప్పుడే ఇవ్వండి, మళ్ళీ లైఫ్లో ఛాన్స్ దొరకదు. కేసీఆర్కి అవకాశం ఉన్నప్పుడు కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయలేదు. మీరైనా కనీసం ఫస్ట్ స్టెప్ ఉప ముఖ్యమంత్రి చేయమంటే చంద్రబాబు నాయుడు భయస్థుడు గనక కొడుకుని చేద్దామనుకున్నా చేయలేని పరిస్థితి. మోదీకి అక్కడ, పవన్కి ఇక్కడ, ఆయన బానిస అయిపోయాడు. ఎక్కడైతే నరేంద్ర మోదీ మరలా ఈయన్ని జైల్లో పెడతాడు, ఈసారి 52 రోజులు కాదు 520 రోజులైనా జైల్లో పెడతారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి ఆకాశాన్ని అంటుకుంది. లక్షల కోట్లు దోపిడీ, 40 సంవత్సరాలు, 60 కేసులు, అనేక బెయిల్స్, అన్ని బెయిల్లోనే ఉన్నాడు ఆయన. ఆ భయంతో చంద్రబాబు నాయుడు ఇప్పుడు భయస్తుడై నన్ను జైల్లో పెడతారని. ఇది కేవలం ఈ రాజకీయాలు ఎంత దరిద్రం అయిపోయాయి అంటే డబ్బు ప్యాకేజ్, సిబిఐ, ఈడీ, ఐటీ రైడ్ల ద్వారా అఖిలేష్ లాంటి వాళ్ళు గెలిస్తే ఈవీఎంలు మేనేజ్ చేసి, మన వైజాగ్లో ఏ విధంగా ఈవీఎంలు మేనేజ్ చేసి బీజేపీ చంద్రబాబు నాయుడు బంధువైన ఈయనకి 5 లక్షల 6 లక్షల మెజారిటీ చూపించారో డైరెక్ట్గా దొరికిపోతున్నారు ఇటు దొంగలని. ఏమనంటే రెడ్ బుక్ తీస్తాడట ఈ లోకేష్ గాడు. ఒరేయ్, నా బుక్ నేను తీశానంటే నువ్వే ఉండవు, మీ బాబు ఉండడు. నా పవర్లు నేను వాడానంటే మీ బాబుని కనుక్కో. నువ్వు తీసే బుక్ ఏంటి? నువ్వు ఎంతమంది మీద దాడులు చేస్తున్నావు? నిన్ను జైల్లో పెట్టి తీరుతా. నీ బాబు జైలుకి వెళ్తాడని చెప్పా. ఏం వాగుతున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇంకొక వైసీపీ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడినైనా నువ్వు టచ్ చేసావా, మీ బాబుని జైల్లో పెడతా, నిన్ను జీరో చేస్తా. అధికారం ఉందని పిచ్చోళ్ళకి బిహేవ్ చేయొద్దు. బీ కేర్ఫుల్. నువ్వెంతరా? రాజశేఖర రెడ్డి గోరు తీయడానికి సరిపోడు. మీ నాన్న రాజశేఖర రెడ్డి ముందు భయపడేవాడు. రాజశేఖర రెడ్డి హాని చేయకుండా నేను కాపాడా. మీ నాన్న నా శిష్యుడు, 22 సంవత్సరాల దీవెనలు. నా స్పిరిచువల్ పవర్ వాడేనా? వాడు ట్రంప్ అయినా దిక్కులేదు, బైడెన్ అయినా దిక్కులేదు, మోదీ అయినా దిక్కులేదు.